జగన్ ఆయువు పట్టుపై పవన్ కళ్యాణ్ పంజా విసురుతున్నారా? వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో పవన్ వరుస పర్యటనలు ఏం సూచిస్తున్నాయి? సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని సావుదెబ్బ కొట్టిన జనసేనాని పవర్ పంజాతో వైసీపీని మరింత బలహీనపడేలా చేస్తున్నారా? వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం లాగేస్తున్నారా? పవన్ కళ్యాణ్ కొట్టబోయే దెబ్బకు వైసీపీ ఇక భవిష్యత్తులో మళ్లీ కోలుకునే అవకాశం లేదా? ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేసిన పవన్ వైసీపీ కూసాలు కదిలిపోయేలా కలియ తిరుగుతున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీని పాతాళానికి తొక్కిన పవన్ ఇక ఆ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా జీరో చేసేసే కార్యక్రమంలో భాగంగానే వ్యూహాత్మక పర్యటనలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో వైసీపీకి వచ్చింది 11 సీట్లే, కానీ ఓట్లు 40%. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ ఓటు బ్యాంకు పరంగా మంచి పొజిషన్లోనే ఉందని. అయితే ఆ 40% ఓట్లు మొత్తాన్ని కబలించి వేసేలా పవన్ రాజకీయంగా వేస్తున్న అడుగులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణుడి చావుకి 100 కారణాలు అంటారు కదా, అలాగే వైసీపీ పరాజయానికి ఎన్నో కారణాలున్నాయి. జగన్ అనుసరించిన విధానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెస్కే పరిమితం కావడం, కోటరీని కట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం నేరుగా అధినేతను కలవలేని పరిస్థితులు, దీనికి తోడు వాలంటీర్ వ్యవస్థ, బటన్ నొక్కుడు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న ఆరోపణలు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడం, ఉన్న పరిశ్రమలను కూడా తరిమివేయడం, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాకపోవడం, నాసిరకం మద్యం విక్రయాలు, ఇసుక విధానం, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, అన్నింటికంటే ముఖ్యమైంది ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, సిపిఎస్ అమలు చేయకపోవడం, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, ప్రత్యర్థులను ఇష్టానుసారంగా మాట్లాడడం, మరీ బరి తెగించి బూతులు మాట్లాడిన వారు ఉన్నారు. వీటన్నింటికీ తోడు సంక్షేమ పథకాలను అమలు చేస్తే చాలు అన్న భావన జగన్ని ఘోరంగా దెబ్బతీసింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలు జంపింగ్స్, క్యాడర్ విడిపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ క్యాడర్ను గాడిన పెట్టేందుకు జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే 40% ఓటు బ్యాంకున్న వైసీపీ మళ్లీ పుంజుకోవడానికి జగన్ ఓవైపు ట్రై చేస్తుంటే, ఇంకోవైపు వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా పవన్ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నలభై శాతం ఓటు బ్యాంకున్న ఫ్యాన్ పార్టీకి వారిని నడిపించే నాయకులు కరువయ్యారు. కాలం కలిసి రాకపోతే ఏది ముట్టుకున్నా రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఫేజ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి కూడా నడుస్తోంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నాడు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన జగన్ ఇప్పుడు నేతల తీరుతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారట. ఇప్పటికే ఓవైపు పార్టీకి నాయకులంతా గుడ్ బై చెప్పేసి వెళుతున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన లీడర్లు మొహం చాటేస్తున్నారట. 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన కార్యకర్తలు నడిపించే నాయకత్వం లేక ఢీలా పడుతున్నారట. ఇంకోవైపు గ్రామీణ ఓటర్లు వైసీపీ నాయకత్వం వైపు నమ్మకపోవడంతో జనసేన వైపు చూస్తున్నారట. పవన్ గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో జనసేన వైపు ఆకర్షితులవుతున్నారట. మిగిలి ఉన్న ఈ 4.5 ఏళ్లలో వైసీపీకి పట్టున్న ప్రాంతాలను టార్గెట్ చేసి మరీ పవన్ పంజా విసరడం ఖాయమని అంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం, తనకు అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తుండటంతో పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక జిల్లాల పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఒకవైపు వైసీపీని దెబ్బ కొట్టడం, ఇంకోవైపు జనసేన బలపడడం రెండూ ఏకకాలంలో జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న జనసేన నెక్స్ట్ టార్గెట్ ఓటు బ్యాంకును పెంచుకోవడమే. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం పవన్ వ్యూహంతో జనసేన వైపు మళ్లడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి పవన్ జగన్ కంచుకోటలపై గట్టి దెబ్బ వేయడం ఖాయమంటున్నారు. గ్రామాలలో, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా గ్రామీణ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రామాలలో జనసేన బలపడితే ఆటోమేటిక్గా ఆ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా పైకి చేరుకుంటుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు ఉన్నా లేదంటే ఒంటరిగా పోటీ చేసినా సీట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ 4.5 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ ఏపీలోని గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చడం ఖాయమంటున్నారు రాజకీయ మేధావులు. అదే జరిగితే పూర్తిగా గ్రామీణ ఓటు బ్యాంక్ జనసేన వైపు టర్న్ అవ్వడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకుకు పవన్ ఆల్రెడీ చిల్లు పెట్టేశారని అంటున్నారు. ఏపీ రాజకీయాల నుంచి వైసీపీని పూర్తిగా నిర్మూలించేందుకు అడుగులు వేస్తున్న పవన్ పొలిటికల్ ప్రయాణంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలు చేయడం, సభ్యత సంస్కారం మర్చిపోయి బూతులు తిట్టడం, కోట్లాది మంది ప్రాణాలిచ్చే అభిమానున్న వ్యక్తిని అసలు లెక్క చేయకుండా మాట్లాడడం, అసెంబ్లీ గేటు తాకనివ్వబోం అంటూ బిరాలు పలకడం అందరికీ తెలుసున్న విషయాలే. ఆనాడు ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు ఎవరూ మర్చిపోలేనివి. అంతేకాదు, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ జగన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో మరోమారు ఎదురవ్వకుండా వైసీపీని మళ్లీ కోలుకోకుండా అణగదొక్కేలా పవన్ పావులు కదుపుతున్నారన్న వాదన రాజకీయ వర్గాల్లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. కెలికి మరీ కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యం. పాత తరం రాజకీయాలు ఎంతో హుందాగా సాగేవి. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా మార్చేసిన ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ వంటి నాయకుడితో పెట్టుకుని పాతాళానికి పడిపోయిన వైసీపీకి అతి త్వరలోనే మరో భారీ షాక్ తగలనుందా? తన రెక్కల కష్టంతో తనని తాను ప్రతిష్ఠించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన ఈ స్థాయిలో ఉందంటే అందుకు పవన్ ఓర్పు, సహనం అని చెప్పొచ్చు. దశాబ్ద కాలం క్రితం జనసేనను స్థాపించిన పవన్ తొలిసారిగా అధికారంలో భాగస్వామి అయ్యారు. ఈ 10 ఏళ్లలో అనేక పోరాటాలతో రాజకీయంగా రాటుదేలారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు, తనతో పాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకువెళ్లారు. మంత్రివర్గంలో కూడా కీలక శాఖలను దక్కించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రాజకీయ సంచలనం వెనుక కీ రోల్ పోషించిన సేనాని మున్ముందు మరిన్ని సంచలనాలకు బీజం వేస్తున్నారు. జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం ఓ సంచలనం.
నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు పవన్. ఆ సహనమే పార్టీని జనం గుండెల్లో నిలబెట్టింది. 2024 ఎన్నికల్లో గెలుపు మొదలుకుని ఇప్పటి వరకు పవన్ ఏం చేసినా అదొక సంచలనమే అవుతోంది. డిప్యూటీ సీఎంగా ఒక రేంజ్లో దూసుకువెళుతున్నారు పవన్. దేశ రాజకీయాల్లో పవన్ ఒక ట్రెండ్ సెట్టర్. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఒక మాట అన్నట్లుగా కాకుండా మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు అని నిరూపించుకున్నారు పవన్. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి బలమున్న చోట్ల స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. మన్యం ఏరియాలో, రాయలసీమలో, అలాగే ఉత్తరాంధ్రలో, తాజాగా గుడివాడ లాంటి చోట్ల పవన్ టూర్లు వైసీపీని హడలెత్తిస్తున్నాయి. తాజాగా గుడివాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడివర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె పండుగలో ఇచ్చిన మాట ప్రకారం కంకిపాడు మండలం గొడవర్రు గ్రామం మీదుగా తొట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు పవన్ కళ్యాణ్. కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్లే రహదారిని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పనుల నాణ్యత పర్యవేక్షణ చేశారు. ఇక గుడివాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ రూరల్ మండలం మల్లాయపాలెం వాటర్ వర్క్స్ వద్ద పవన్ కు స్వాగతం పలికారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నేతలు. మల్లాయపాలెం త్రాగునీటి చెరువు హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసే విధానాన్ని పవన్ కు వివరించారు కలెక్టర్ బాలాజీ. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ ఫోటో ప్రదర్శన తిలకించారు. నీటి శుద్ధి పరీక్షలు వీక్షించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చొరవతో విడుదలైన 2.27 కోట్లతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మరమ్మతులు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన తాగునీటి నమూనాలను పరిశీలించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గుడివాడలో వైసీపీ ఓడినా వైసీపీకి ఓటు బ్యాంకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఇక మొన్న మన్యంలో విస్తృతంగా పర్యటించారు పవన్. మన్యం ఏరియాలో వైసీపీకి పట్టుంది. ఇక అంతకు ముందు కడప జిల్లాలోనే పర్యటించారు పవన్. ఇలా వైసీపీకి పట్టున్న ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తే భవిష్యత్తులో పవన్ దెబ్బకు వైసీపీ మరింతగా బలహీనపడడం ఖాయమనిపిస్తోందని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి పట్టుంటే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఇంపాక్ట్ బలంగా ఉంది. ఆ బలాన్ని కూడా లాగేస్తున్నారు పవన్. వైసీపీకి వచ్చిన ఆ 40% ఓటు బ్యాంకులో గ్రామీణ ప్రాంతాల ఓటర్లే అధికంగా ఉన్నారు అన్నది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. అయితే అదంతా పాత మాట. ఇప్పుడు ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ నిర్వర్తిస్తూ ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, త్రాగునీరు లాంటివి ప్రతి గ్రామంలోనూ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనతో పల్లె ప్రజల మనసులు దోచుకుంటున్నారు. పవన్ గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకుని గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉండడంతో జనసేనపై గ్రామీణ ప్రాంత ఓటర్లలో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. దీంతో జగన్కు ఎక్కడైతే పట్టుందో దానిపైనే వైసీపీకి గట్టి దెబ్బ కొట్టేలా పవన్ రాజకీయ పయనం సాగుతోంది. ఈ 4.5 ఏళ్లలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ ఏపీలోని గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చడం ఖాయమంటున్నారు
రాజకీయ మేధావులు. అదే జరిగితే పూర్తిగా గ్రామీణ ఓటు బ్యాంక్ జనసేన వైపు టర్న్ అవ్వడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకుకు పవన్ ఆల్రెడీ చిల్లు పెట్టేశారని అంటున్నారు. అయితే ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వైసీపీని అంతం చేసేందుకు కంకణం కట్టుకోగా, జగన్ మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్టు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్, పవన్, చంద్రబాబు లాంటి ఇద్దరు ఉద్దండులను ఢీకొట్టాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకు చాలా ప్రణాళిక కావాలి. కానీ అవేమీ జగన్ దగ్గర కనిపించడం లేదు. పవన్, చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతుంది తప్ప ఇప్పట్లో విడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ సైతం కూటమి బంధం గురించి పలుమార్లు గతంలోనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జనసేన, టీడీపీ కలిసుంటే మళ్లీ జగన్ బలపడడం అసాధ్యమన్నది రాజకీయ పరిశీలకుల వాదన. ఈ తరుణంలో జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడాల్సింది పోయి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. జగన్ కంటే ముందే పవన్ జనాల్లోకి వచ్చారు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప పెద్ద జనంలో కనిపించరు. పవన్ కళ్యాణ్ మాత్రం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం జనం కోసమే తన ప్రయాణం, పోరాటమని చాటి చెబుతున్నారు. కూటమి సర్కారుకు 6 నెలలు నిండగానే జగన్ జనంలోకి వస్తారని చర్చ జరిగింది. జనవరి నుంచి జగన్ జనంలోకి రానున్నారు అని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోందట. జమిలి గనక వస్తే ఈలోపే రాష్ట్రాన్ని 2-3 పర్యాయాలు చుట్టేయాలన్నది జగన్ ప్లాన్. అయితే జగన్ జనంలోకి రాక ముందే పవన్ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడ అంటే, మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేవు. ఇక్కడ అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్నా, నా రూమ్లో కూర్చొని ఉన్నా, మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను, నా పేషీ కూడా ఒకటే మాట చెప్పారు, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను. మీకు పవన్ కళ్యాణ్ ఆవేశం ఉన్న నాయకుడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆయన మాట గంభీరంగా ఉంటుంది. విరుచుకుపడే ఆయన గొంతు అంటే అక్రమార్కులకు హడల్. పవన్ కళ్యాణ్ ఓర్పు, సహనం, ఆలోచన ఇవే జనసేన పార్టీ జనం గుండెల్లోకి చేరువ కావడానికి కారణమయ్యాయి. పవన్, జగన్ మధ్య గత దశాబ్ద కాలానికి పైగానే వైరం నడుస్తోంది. వైసీపీని అంతం చేయడానికి పవన్ పంతం పట్టినట్లుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం నేనే అని ఓవైపు జగన్ చెప్పుకుంటూ ఉంటే, అసలు ఆ పార్టీని పూర్తిగా కాలగర్భంలో కలిపేసేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఆ ఇద్దరి ఫైట్ భవిష్యత్తులో ఏం మలుపులు తిరుగుతుందో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.